ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే అయ్యో మళ్ళా ఆడపిల్లేనా అని ముక్కిరిచేటోళ్ళు మస్తు మంది ఉన్నారు లోకం మీద. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి దొంగసాటుంగా కడుపు తీపించుకునేటోళ్ళు కూడా లేకపోలేదు. ఆడపిల్ల పుడితే అరిష్టం అనుకునేటోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు రాను రాను కాలం మారుతుంది. మగపిల్లగాళ్లకు ఆడపిల్లలు దేంట్లో తీసిపోతలేరు. ఆ మాటకొస్తే ఆడపిల్లలంటే ఇంటికి లక్ష్మీదేవత అని మురిసిపోయి పుట్టిన బిడ్డకు పూలతోటి స్వాగతం చెప్పే గిసోంటోళ్ళు కూడా ఉన్నారు అమ్మాయి నడుమ. పిల్లకు పిల్ల తల్లికి పూల మొగ్గేసి పూలు జల్లుకుంటా ఎట్లా స్వాగతం పలుకుతున్నారు చూడు. ఇక గల్మ లోపల పసుపు కుంకుమ కలిపిన నీళ్లను పల్లెంలో పెట్టి ఆ నీళ్ళల్లో ఆ సంటిపిల్ల చిట్టి పాదముద్ర లేపించురు గిట్లా. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉండే కరుణాకర్ స్పందనలకు నెల కింద ఆడపిల్ల పుట్టిందట. అమ్మమ్మ గారి ఇంట్లో 21 పూర్తయినాక బిడ్డను ఇంటికి తెచ్చుకునేటాళ్లకు ఈ తీర్ల స్వాగతం ఏర్పాటు చేయించారు అత్తగారోళ్ళు. కానీ ఇప్పటికి కూడా ఇంకా ఆడపిల్ల పుడితే అదేదో బరువు లెక్క చూసేటోళ్ళు చాలా మందే ఉంటారు. మగ పిల్లగాడంటే ఇంటికి వారసుడని, పిల్లగాడు పుడితే అదేదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు, హిస్టరీ బుక్లో వాళ్ళ పేరు కూడా నమోదవుతున్నట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది. అసలు నిన్న ఇలా పోరగాలను కనిపించుడు కంటే ఆడివిళ్ళలను కనిపించుడు 100 వాళ్ళ నయం అనిపిస్తుంది. చెప్తే ఇనరు, చేతులుండరు. అదే ఆడివిల్లైతే చెప్పు చేతలో ఉంటుంది, చెప్పిన మాట వింటది, ఇంట్లో అందరికీ ఆసరైతుంది. పెళ్ళై అత్తగారింటికి పోతే ఆ ఇంటి మనిషి అత్తగారోళ్ళు పుట్టినింటోళ్ళను 2 కళ్ళ లెక్క సమానంగా చూసుకుంటది. అది ఆడపిల్ల అంటే. ఎవరైనా కూడా పాప పుట్టిందని బాధపడకండి. వాళ్ళని కూడా కొడుకుల కన్నా ఇంకా బాగా ఏమంటారు చదువు కానీ అన్నీ నేర్పియండి, శిక్షణ కానీ అన్ని విధాలుగా. అండ్ కొడుకులే కాదు కూతురు కూడా చాలా ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కరుణాకర్ స్పందనలు వాళ్ళ బిడ్డను ఇంటికి తీసుకొచ్చిన తీరు చూసి నర్సాపూర్లో చాలా మంది మెచ్చుకుంటున్నారట. పెళ్లి చేసుకునేటోళ్ళంతా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారట.